సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ సార్ ప్లీజ్. సార్ సార్ ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్ సార్. అంజలి సార్, వీడికి ఇంత ఫాలోయింగ్ ఉందా? వాళ్ళు వదిలేటట్లేరు కానీ నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కొంచెం తప్పుకుంటారా ప్లీజ్ 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 ప్లీజ్. ఆయన చాలా హెడ్ఏక్గా ఉంది, ప్లీజ్ కొంచెం తప్పుకోండి ప్లీజ్ ప్లీజ్. మీరు రండి సార్. థ్యాంక్ యూ. ఆయన మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. ఆయన మాటల్ని మీరేం పట్టించుకోకండి సార్. నా సంగతి వదిలేండి. మీతో చాలా వల్గర్గా బిహేవ్ చేశాడు, చాలా బ్యాడ్ వర్డ్స్ వాడాడు. అతని దగ్గర ఎలా పనిచేస్తున్నారు? సార్ అలాగని రిజైన్ చేసి ఇంకో చోటుకి ఎక్కడికైనా వెళ్తే మాత్రం అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉండరని ఏంటి గ్యారంటీ? మా ఏరియాలో మొన్నీ మధ్య మున్నా అనే ఒక రౌడీ వెధవ నన్ను లవ్ చేస్తావా లేకపోతే చంపేనా అని వేధించేవాడు. నాకు ఫాదర్ లేరు సార్, ఉండేది మా అమ్మ నేనే. కానీ మే ఇద్దరం ఏం చేయగలం? ఆ టైంలో ఏం చేయాలో తెలియక భయంతో పోలీస్ కేసు పెట్టి ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయాం. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటివన్నీ భరించక తప్పదు సార్. చాలా ఎక్కువ మాట్లాడేశానా? సార్ వెళ్దామా? లేదు, మడత మంచాలు అద్దెకిస్తారేమో కనుక్కోండి. నైట్కి ఇక్కడ పండుకొని పొద్దున్నే వెళ్ళేసి అందరం కలిసి వెళ్దాం. రా, వచ్చి డ్రైవ్ చేయి. నువ్వు అక్కడికా? నువ్వు వెనకాల కూర్చో. నువ్వు రా. ముందు కూర్చున్నారు కదా, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ తొక్కలో ఇండియన్ రోడ్స్కి మీరు వెళ్ళే స్పీడ్కి ప్యాంట్ బెల్ట్ ఎక్కువ, సీట్ బెల్ట్ కూడా ఎందుకు? సరే అయితే కాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దామా? నాట్ నౌ, నాకు మూడ్ లేదు. నేను వేరే మూడ్లో ఉన్నాను. అంజలి, ఎస్ సార్. టైటానిక్ సినిమా చేసే ముందు కేట్ మన ఆఫీస్కి వస్తుండే. చాలా ఇన్నోసెంట్గా ఉండేది. ఎస్, నీలాగే. By the way, Anjali, what's your salary? 40,000 sir. Shit! 40,000 కే వస్తుంది. Do one thing, Anjali. మన హెడ్ ఆఫీస్కి వచ్చి జాయిన్ అవ్వు. 5 lakhs. 5 lakhs ఇప్పిస్తాను. You know, one surprising thing. మనకక్కడ విల్లా కూడా ఉంది. విల్లాలో మనిద్దరం హ్యాపీగా గడిపేయచ్చు. నాలాగా హెడ్ అయిపోవచ్చు. టచ్ అవ్వట్లేదేంటి? సార్ సార్ చచ్చిపోయాడేమో. అది చచ్చే రకం కాదు, చంపే రకం. నేను సడన్ గా బ్రేక్ మీద కాలేసా. ఆడి నిదానంగానే నీ తొడ మీద చెయ్యేసాడు. అయ్యో, వీడికి ఏమైనా అయితే ఇంకేమైనా ఉందా? హాస్పిటల్కి తీసుకెళ్దామా ప్లీజ్? ఆడి పిచ్చి చేష్టలు తగ్గాడు. మంచి హ్యూమన్ బీయింగ్గా తయారవ్వాలంటే ఆడిని పడేయాల్సింది హాస్పిటల్లో కాదు, రోడ్డు మీద. రోడ్డు మీద? డోంట్ వరీ, అది నేను చూసుకుంటాను. ముందు జేబులో ఫోను, పరిస్థితి, తర్వాత ఆయన సాయం పడదాం. పద.